అరవింద్ కేజ్రీవాల్ తన పక్కన కరుడుగట్టిన మార్క్సిస్టులైన అతిషి మార్లేనాను ముఖ్యమంత్రి చేసి పెట్టుకొని మిగతా వాళ్ళెవరికి అవకాశం ఇవ్వకుండా ప్రతిరోజు హిందువుల్ని అవమానిస్తూ, హిందుత్వాన్ని అవమానిస్తూ, ఇతర వర్గాలని నెత్తి మీద పెట్టుకొని పోషిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర మనం చూస్తే 10 ఏళ్లలో సిఏఏ ఉద్యమానికి ఆయనే కారకుడు. సిఏఏ పేరుతో ముస్లిం మైనార్టీలను రెచ్చగొట్టి హిందుత్వం మీదకి తోలిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. పలు సందర్భాల్లో హిందుత్వాన్ని కించపరిచిన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. గత 10 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్ హిందూ దేవాలయాలకు కానీ, హిందూ పూజారులకు కానీ, హిందూ వ్యవస్థలకు కానీ చేసింది ఏం లేదు. ఆయనకి ఈ రోజు ఉన్నట్టుండి హిందూ పూజారులు, సిక్కు గురుద్వారాలు కూడా గుర్తొచ్చాయి. పాపం ఆయనకి ఖలిస్తాన్ మీద ప్రేమ ఉంది కానీ సిక్కు గురుద్వారా మీద ప్రేమ లేదు. ఖలిస్తాన్ మద్దతుతో రైతాంగ ఉద్యమం నానా బీభత్సం సృష్టిస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ దాన్ని పూర్తిగా ఓన్ చేసుకుని నిధులు ఇచ్చి వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అన్ని చేశాడు. కానీ అదే సిక్కు మతానికి సంబంధించి ధార్మిక సంస్థలైన గురుద్వారాలు ఎందుకు గుర్తు రాలేదు? నువ్వు వక్ఫ్ పేరిట లేదా మస్జిదుల్లో ఇమాములకి డబ్బులు ఇస్తున్నప్పుడు, నీకు ఖలిస్తాన్ పంజాబ్ అంతా నెత్తి మీద పెట్టుకున్నప్పుడు నువ్వు సిక్కు గురుద్వారాలు మర్చిపోయావా? అంటే వీళ్ళకి ఫండమెంటల్ గా భారతీయ జనతా పార్టీని, హిందుత్వాన్ని విమర్శించాలి, హిందుత్వాన్ని కించపరచాలి, హిందుత్వాన్ని అవమానించాలి, హిందుత్వాన్ని ప్రతీకలుగా భావించి ఇతిహాసాలని తప్పుడుగా చూపించాలి అన్న ధోరణి తప్ప ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో ఏమీ కనిపించట్లేదు. అరవింద్ కేజ్రీవాల్ తో ఉండే మనీష్ సిసోడియా, అతిషి మార్లేనా లాంటి వాళ్ళ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సలైట్ల మనస్థితికి ఇది మనకి మరోమారు స్పష్టం చేస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు ఉన్నట్లుండి ఇటువంటి విషయాలను ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ లేవనెత్తి దీన్నే అజెండాగా చేయాలని చూస్తున్నాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లో విఫలమైంది, ఆయన ప్రభుత్వం ఉచితాలని అందజేయడంలో విఫలమైంది, ఆయన ప్రభుత్వం ఢిల్లీలో సరైన పాలన అందజేయలేక విఫలమైంది, ఏ స్కూళ్ళు మొహల్లా క్లినిక్లు పెట్టిందో వాటన్నిటిలో విఫలమైన వేళ వీటన్నిటినీ దారి తప్పించి అసలు విషయాల మీద అజెండా లేకుండా ఈ హిందుత్వం, గురుద్వారాలు, రామాయణం, భారతం, హనుమాన్ చాలీసా, హనుమాన్ దేవాలయాల సందర్శన ఇవన్నీ అరవింద్ కేజ్రీవాల్ ముందుకు తీసుకుని వస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ డ్రామాలు, నాటకాలు ఇప్పటికైనా ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలనేదే ఈ రోజు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు కూడా అరవింద్ కేజ్రీవాల్ ద్వంద్వ వైఖరిని బయట పెడుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు సహోదరులే, ఒకళ్ళకొకళ్ళు సోదరులే. ఈ రోజు ఏదో ఢిల్లీలో కొంత కొట్లాడుకుంటున్నారు తప్ప ఈ రోజు ఇంతవరకు రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ మీద ఎందుకు చాలా విషయాల్లో ఆయన విమర్శలు చేయట్లేదు? ఇప్పుడు కులగణన వీటి గురించి రాహుల్ గాంధీ ఎందుకు ఢిల్లీలో డిమాండ్ చేయట్లేదు? ఇవన్నీ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా, హిందుత్వాన్ని కించపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు. మరి ఈ మొత్తం ప్రయత్నాలని ఢిల్లీ ప్రజలు ఎలా తీసుకుంటారు ఏంటి? భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ఈ రోజు వీళ్ళ యొక్క ద్వంద్వ వైఖరిని బయట పెట్టిందని చెప్పవచ్చు. మరి ఢిల్లీ ప్రజలు రాబోయే 10-15 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఎలా స్పందిస్తారో మనం చూడాలి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల సమయంలోనే ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. అంటే పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ ఉదహరిస్తూ దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నట్టుగానే ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా ఢిల్లీ ప్రజలు ఎలా తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరము. ఎందుకంటే ప్రస్తుతం రూలింగ్లో ఆ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు అట్ దిస్ ప్రెజెంట్ 5వ తారీఖు కాబట్టి ఎక్కువ సమయం ఏం లేదు. ఇప్పుడున్నట్టు మనం కొద్ది రోజుల కిందట కూడా మాట్లాడాం, ఒక వారం 10 రోజుల కిందట. ఇప్పుడు పరిస్థితికి అప్పటికి ఏమైనా మార్పు ఏమైనా ఉందా? మురికివాడలో తిరుగుతూ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి బస్తీ ప్రజలు బస్తీ వాసుల్లో చాలా మంచి గ్రిప్ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీకి, బ్లైండ్గా నమ్ముతారు అని మీరు చెప్పినట్టు నాకు గుర్తు. ఇప్పుడు ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చిందా? ఇప్పటికీ అలాగే ఉందా? బీజేపీకి ఏమైనా కొంచెం పుంజుకున్నట్టు అనిపిస్తుందా? ఎలా ప్రస్తుతం ఉన్నటువంటి ఛాన్సెస్ ఏంటి ఫర్ బోత్ పార్టీస్? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయా ఏంటి అన్నది పక్కన పెడితే, ఒకటి అరవింద్ కేజ్రీవాల్ గత 10 ఏళ్లలో, ముఖ్యంగా గత 5 ఏళ్లలో చేసిన విఫల యత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాడో వాటిల్ని ఢిల్లీ ఓటర్లు ఈ రోజు అర్థం చేసుకుంటున్నారు. అది మొట్టమొదటి మార్పు. అయితే ఈ మార్పును అర్థం చేసుకున్న ఢిల్లీ ఓటర్లు
అరవింద్ కేజ్రీవాల్ కు ప్రత్యర్థిగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఈ ఢిల్లీ ఓటర్ల ముందు అరవింద్ కేజ్రీవాల్ పై ఉన్న అసంతృప్తి, ముఖ్యంగా ఆప్ పార్టీపై ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేయడానికి రెండు పక్షాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, రెండోది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వస్తున్న కొన్ని వార్తల్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే, కాంగ్రెస్ మొత్తం ఢిల్లీలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల కన్నా కూడా 20 అసెంబ్లీ స్థానాల్లో తాము బలంగా ఉన్నామని, అక్కడ మాత్రమే గెలవడానికి తాము గట్టిగా ప్రయత్నించాలని, ఒకవేళ అక్కడ ఎక్కువ స్థానాలు సాధిస్తే రేపు ఆప్తో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వ నిర్ణయం. అంటే ఢిల్లీ ప్రజలు ఇక్కడ గమనించాల్సింది, రాబోయే 10-15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ వెనకే చేరుతుంది. ఇది అక్కడ జరగబోయే సత్యం. ఈ సత్యాన్ని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతోంది. ఈ తీసుకెళ్తున్న నేపథ్యంలో ప్రజలు రాబోయే, నార్మల్ గా ఇక్కడ రెండు వర్గాలు మనం ఓటర్లుగా చూస్తాం. ఒకళ్ళేమో ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు ఏ పార్టీతో వెళ్ళాలి అనేది, ఆ పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలు, ఇతరత్రా ఉన్నవాళ్ళు. ఎవరైతే న్యూట్రల్ ఓటర్లు ఉంటారో, ఈ న్యూట్రల్ ఓటర్లు రాబోయే 10-15 రోజుల్లో ఇటువంటి విషయాల మీద ఇంకా తీవ్ర స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ అసంతృప్తి ఓటర్లు వెళ్లే అవకాశం మనకు కనిపించట్లేదు. ఇక మిగిలింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మనం గతంలో కూడా చెప్పుకున్నట్లు ఎంత ఐకమత్యంతో ఈ అసంతృప్తిని ఓట్లుగా మలుచుకోగలుగుతుందా అన్నది ఇక్కడ ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఐకమత్యంగానే పనిచేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక గతంలో ఎవరైతే నాయకులుగా చలామణి అయ్యారో వాళ్ళ వారసులందరూ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందరూ కలిసి పోటీ చేస్తున్నారు. ఆయా వర్గాల్లో ఈ వారసులందరికీ ఉన్న కొంత పట్టు ఈ రోజు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.